వెల్కమ్ టు మెగారన్ టీవీ. వేసవికాలం వచ్చిందంటే చాలు ఏసీలు కూలర్లు వాడాలంటేనే మధ్యతరగతి జనం వణికిపోతుంటారు. నెల తిరిగేసరికి వచ్చే వేల రూపాయల కరెంటు బిల్లు చూసి ఫీజులు ఎగిరిపోతుంటాయి. కానీ ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పైకప్పునే ఒక పవర్ ప్లాంట్లా మార్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా మీ సొంత కరెంటును మీరే తయారు చేసుకోవచ్చు. అసలు ఈ పథకం కింద సబ్సిడీ ఎలా వస్తుంది, నెలకు ఎన్ని యూనిట్లు ఉచితంగా పొందవచ్చు, మీకు ఈ విషయం తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం. దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 75,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అంటే మీ కరెంటు బిల్లు దాదాపు 0 అవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా మీరు మేలు చేసిన వారవుతారు. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో భారీగా సబ్సిడీ ఇస్తుంది. 1 నుంచి 2 కిలోవాట్స్ వరకు ఒక్కో కిలోవాట్కు 30,000 చొప్పున గరిష్టంగా 60,000 సబ్సిడీ వస్తుంది. 2 నుంచి 3 కిలోవాట్ వరకు 2 కిలోవాట్ల తర్వాత ప్రతి అదనపు కిలోవాట్కు 18,000 చొప్పున గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ కంటే ఎక్కువ ఎంత పెద్ద ప్లాంట్ పెట్టుకున్నా సరే గరిష్ట సబ్సిడీ 78,000కి మాత్రమే పరిమితం చేయబడుతుంది. సాధారణంగా 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్కు 1.45 లక్షల వరకు ఖర్చు అవుతుంటే అందులో సగానికి పైగా ప్రభుత్వం సబ్సిడీ రూపంలోనే తిరిగి ఇచ్చేస్తుంది. కేవలం కరెంటు ఫ్రీ మాత్రమే కాదు, దీని ద్వారా మీరు డబ్బు కూడా సంపాదించవచ్చు. మీ ఇంటి అవసరాలకు వాడగా మిగిలిపోయిన విద్యుత్తును మీరు నేరుగా ప్రభుత్వానికే విక్రయించవచ్చు. దీనివల్ల మీకు అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఒక్కసారి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దాదాపు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. దీనికోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు కూడా లభిస్తాయి. మరి ఈ పథకానికి అప్లై చేయడం ఎలా? ముందుగా అధికారిక వెబ్సైటు pmsuryaghar.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు, రాష్ట్రము, విద్యుత్ సరఫరా చేసే సంస్థ వివరాలు ఇవ్వాలి. అప్లికేషన్ అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వెండర్ల ద్వారా ప్లాంట్ ఇన్స్టాల్ చేయించుకోవాలి. ప్లాంట్ అమర్చిన తర్వాత డిస్కమ్ అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు. ఆ తర్వాత సబ్సిడీ అమౌంట్ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది. దీనికోసం ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ మరియు మీ పాత విద్యుత్ బిల్లు ఉంటే సరిపోతుంది. చూశారుగా, కరెంటు బిల్లుల భారం నుంచి శాశ్వత విముక్తి పొందేందుకు ఇదొక గొప్ప అవకాశం. పర్యావరణానికి మేలు చేస్తూనే మన ఖజానాను కాపాడుకునే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఏసీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడే ఇళ్లకు ఇది ఒక వరం లాంటిది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్కీమ్పై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.